బీఆర్ఎస్ గ్రాఫ్ డమాల్, కారు ఓట్లన్నీ కమలానికి బదిలీ. 5 ఏళ్ళలో 47% నుంచి 17% దిగాన బీఆర్ఎస్ ఓట్ షేర్. అసెంబ్లీతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్. 6 నెలల గ్యాప్లో 20% కారు ఓట్లకు గండి. ఆ ఓట్లన్నీ మళ్లడంతో బీజేపీ పెరిగిన ఎంపీ సీట్లు 14% నుంచి 35% ఎగబాకిన కమలం పార్టీ. 5 ఏళ్ళలో కాంగ్రెస్కి పెట్టిన ఓట్ షేర్ అంటూ కూడా చూస్తాను. చూడండి, ఇగో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46% ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉంటే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 41%, అంటే దాదాపు 5% తగ్గింది, 5.5% తగ్గింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నుంచి 41% నుంచి మళ్ళొక 5% తగ్గింది వాస్తవం చెప్పాలంటే. అంటే 37% 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. ఇక డ్రాస్టిక్గా దాదాపు 21% ఈరోజు తగ్గిందని చెప్పొచ్చు వాస్తవం చెప్పాలంటే. 21% తగ్గి 16.68%కి బీఆర్ఎస్ పార్టీ ఓటు షేర్ కంప్లీట్గా పడిపోయింది. అదేవిధంగా కమలం పార్టీ చూడండి ఏ విధంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7%, అంటే 6.9% ఓటు పర్సెంట్ ఉంటే అది అమాంతం 13% పెరిగి 19.45%, అంటే దాదాపు 13-14% పెరిగింది వాస్తవం చెప్పాలంటే. అదేవిధంగా ఆ తర్వాత మళ్ళీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే నరేట్ బిల్లు కావడంతో ఈరోజు అమాంతం 5% తగ్గింది. ఆ తర్వాత ఈ 6 నెలల కాలంలో డ్రాస్టిక్గా 13% నుంచి 35%, అంటే దాదాపు 21 నుంచి 21% ఓటు బ్యాంకు డ్రాస్టిక్గా 6 నెలల కాలంలో భారతీయ జనతా పార్టీకి పెరగడం జరిగింది. ఇది వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశం. కానీ నాయకత్వ లోపం కనుక సరి చేసుకోకపోతే ఈరోజు ఈ ఓటు శాతం కూడా మళ్ళీ బీఆర్ఎస్ పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు వాస్తవంగా చెప్పాలంటే. ఇక కాంగ్రెస్ పార్టీ చూసినట్లయితే ఈరోజు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28% ఉంటే 1% పెరిగింది వాస్తవంగా పార్లమెంట్లో. అదేవిధంగా మొన్న అనూహ్యంగా 10% పెరిగింది, ఇప్పుడేమో 1% పెరిగింది. చూడండి ఎంత డ్రాస్టిక్గా ఉందో. అంటే వాళ్ళు కంఫర్టబుల్గా, అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది కంఫర్టబుల్గా ఉంది. కానీ బీజేపీ అనేది డ్రాస్టిక్గా ఈరోజు 6%, 2018లో 6-7% ఉన్నది, ఈరోజు 30%, అంటే దాదాపు 30% పెరిగింది, 29% పెరిగింది 2018 నుంచి ఇప్పటివరకు 5 ఏళ్ల కాలంలో. మొన్న అసెంబ్లీ ఎన్నికలకు, ఈ పార్లమెంట్ ఎన్నికలకు 21% పెరిగింది. అంటే భారతీయ జనతా పార్టీకి వాస్తవంగా ఖమ్మము, నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, లేదంటే ఆదిలాబాద్లో ఒక పార్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, వీటిల్లో కనుక ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని ముందుకు పోతే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉండే అవకాశం ఉంటుంది, అధికారంలో రావడం కూడా స్కోప్ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవన్నీ సరి చేసుకోకుండా ఈరోజు ఇష్టారీతిన ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటా, ఒకరు ఎదుగుదలను ఒకరు ఎదుగుతుంటే వాడిని లాక్కుంటా ఈరోజు నాయకత్వాల మధ్య చిచ్చు పెట్టడం కావచ్చు, వాళ్ళ మధ్య వైరుధ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయి. అవన్నీ సరి చేసుకుంటే బాగుపడతారు, లేదంటే మునిగిపోతారు. బీఆర్ఎస్ పార్టీలో మీరు కూడా మునిగిపోతారు.